క్రికెట్ అంటే ప్రాణం అంటారు, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటున్నారు. వరల్డ్ కప్ మావా. పర్వాలేదు. రే శేషు, మీ మామయ్యకి ఏమైంది అడగరా? ఏంట్రా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? చూడు బంగారి, అంకుల్కి ఏమైంది అసలు మాట్లాడడమే లేదు. ఉండు, నేను ఒకసారి మావయ్యతో మాట్లాడి చూస్తాను. వెళ్ళు. ఏం జరుగుతుందో చూద్దాంరా. మావయ్య, మావయ్య, ప్లీజ్ మావయ్య, మీరు ఇలా ఉంటే అందరూ హర్ట్ అవుతున్నారు. కొంచెం నార్మల్గా ఉండడానికి ట్రై చేయండి మావయ్య. మావయ్య, అత్తయ్య పాపం కదా. నా మనసు గురించి ఎవరు ఆలోచించరా బంగారి? మావయ్య, ఇలా చూడమ్మా, నువ్వు ఇంట్లో అందరికీ చెప్పేయమ్మా, ఈ బర్త్డే ఫంక్షన్ ఏది నాకు అక్కర్లేదు, అన్నిటినీ ఆపేయమని చెప్పు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మీనాకు చెప్తే తను వినడం లేదు. నువ్వు నేరుగా వెళ్ళి అమ్మకు చెప్పు, అన్ని ఏర్పాట్లు ఆపేసి. నాకు ఏ బర్త్డే అవసరం లేదు. మావయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా చూడు బంగారి, ఇప్పటి వరకు ఒక్క బర్త్డే కూడా నేను నా చెల్లి లేకుండా జరుపుకున్నదే లేదు. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్గా తనకు పెళ్లి అవ్వడానికి ముందు చేసుకున్నదే. దాని తర్వాత ఇన్నేళ్లకు నాకు తెలిసి వస్తున్న బర్త్డే ఇది. నా చెల్లి ఎక్కడో లేదు కదా, నా కళ్ళ ముందే ఉంది కదా. తనని దూరంగా పెట్టేసి నేను ఎలా బర్త్డే చేసుకుంటాను? ఇలా చూడు బంగారి, ఒక అమ్మ తన పిల్లల మీద పెట్టుకున్న ప్రేమ కంటే అన్నకు చెల్లి మీద 1% తక్కువ ప్రేమ ఉంటుందేమో, అంతే. తోడబుట్టిన చెల్లెల్ని బర్త్డే కూడా పిలవలేనంత ఒక చేతకాని అన్నలాగానే కదా నేనున్నాను. నాకెందుకు ఇదంతా? వద్దు. మావయ్య, ప్లీజ్ మావయ్య, మీరిలా ఉండకండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది. ఏం దారి? దారి ఎక్కడుంది బంగారి? జయ ఇక్కడికి రావడం ఎవరికీ ఇష్టం లేదు. వద్దు బంగారి, వదిలే. నేను నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకునే మూడ్లోనే లేను. కాదు అని మీరు జరిపిస్తానంటే ఇప్పుడు ఉన్నట్టుగానే అక్కడ పేరుకు మాత్రం వచ్చి నిలబడతా. నేను సంతోషంగా ఉండలేను. అవును, ఖచ్చితంగా ఆ టైంకంతా అయిపోతుంది. అవును అత్తయ్య, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి మీనా, చెప్పు. తనని రానివ్వండి అత్తయ్య. ఎవరు? తనని రానివ్వండి. ఏంటి సడన్ గా? మా ఆయనకి సంతోషం రావాలంటే ఆవిడ రావాలత్తయ్య. మనం ఎంతగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా ఆయనకి చెల్లెలి ప్రేమ మాత్రమే కళ్ళకి కనిపిస్తోంది. ఇలా సంతోషమే లేకుండా బర్త్డే చేసుకోవటం అనేది, అదీ కాకుండా ఆయనకి ఏమాత్రం ఇష్టం లేకుండా బర్త్డే చేయటం బావుంటుందా చెప్పండి? ఆయన బర్త్డే, ఆయన సంతోషమే నాకు ముఖ్యం కదా. పాపం ఇన్నేళ్లు కోమాలో ఉండి ఇప్పుడే కదా ఆయన లేచొచ్చారు. ఆయన ఆశపడి అడిగింది కుదరదు అని చెప్పడానికి మనసు రావటం లేదత్తయ్య. కానీ ఒక కండిషన్, తను బయట మనిషిగా వచ్చి బయట మనిషిగానే పోవాలి, అంతే అత్తయ్య. అంతకు మించి ఇంట్లో హక్కు ఉన్నట్టు ఉండటం, ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకోవటం, అదంతా నేనైతే అలౌ చేయలేను. ఇప్పుడు నేను కూడా మా ఆయన సంతోషం కోసమే కదా చేస్తున్నాను ఇదంతా. మీనా, ఇది నీ ఇల్లు. ఈ ఇంట్లో నీ ఇష్ట ప్రకారం జరగడమే ముఖ్యం. జయరాం కోసం నువ్వు ఇంత పెద్ద విషయం చేస్తున్నావంటే జయరాం మీద నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావో తెలుస్తోంది. నాకు అర్థమైంది. నువ్విప్పుడు చెప్పావు కాబట్టి నేను జయరాణిని పిలుస్తాను. దానికి మించి నాకు తను ఈ ఇంట్లోకి రావడం కొంచెం కూడా ఇష్టం లేదు. తెలుసత్తయ్య, నాకు భర్త అంటే మీకు కొడుకే కదా. మనమిద్దరం ఒకే పరిస్థితిలో ఉన్నాం. పర్వాలేదు,
నా ఫీలింగ్స్ మీరైనా అర్థం చేసుకున్నారు చాలు. అక్కడి వరకు నాకు సంతోషం అత్తయ్య. నేను బంగార్ని పిలిచి చెప్తాను. బంగారీ, అడుగులు కలుపుకొని పయనం సాగించు. చెప్పండి అత్తయ్య. తనని రమ్మని చెప్పు. ఎవరినత్తయ్య? అత్తయ్య చెప్పారు, మీ మావయ్య పుట్టినరోజుకి తనని రమ్మని చెప్పు. అత్తయ్య నిజంగానే చెప్తున్నారా? ఇదిగో చూడు, మరీ అంత సంతోషపడిపోకు. తను బయట మనిషిగా వచ్చి బయట మనిషిగా వెళ్ళిపోవాలి. ఓవర్గా బిహేవ్ చేయడానికి వీల్లేదు. ఈ ముక్క నువ్వే స్వయంగా ఆవిడికి క్లియర్గా చెప్పి రమ్మని చెప్పు. ఈ ఫంక్షన్కి 100 మంది వస్తున్నారంటే ఆ 100లో తను ఒకతి. అర్థమైందా? సరే అత్తయ్య. మావయ్య, మావయ్య, ఏమైంది బంగారి? ఫంక్షన్ బ్రహ్మాండంగా చేస్తున్నాం. నాకిది ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను కదా. మావయ్య, మీ బుజ్జి వస్తోంది. ఏమంటున్నావు బంగారి? అత్తయ్య జాన్సమ్మ ఒప్పుకున్నారు. నన్ను పిలవమన్నారు. అంటే రేపు నా చెల్లెలు ఇక్కడికి వస్తోందా? కుటుంబంగా అంతా కలిసి ఈ బర్త్డేని జరుపుకోబోతున్నామా? బంగారి, జైకి పెళ్ళైనప్పుడు వర్షిణి పుట్టలేదు, కడుపులోనే ఉంది. జయ ఇంటికి వచ్చిందంటే వర్షిణి చాలా సంతోషిస్తుంది కదా. కానీ రవికి అత్తంటే నిజంగా ప్రాణం. బుజ్జితోనే పడుకునేవాడు, బుజ్జినే స్నానం చేయించేది, తను తినిపిస్తేనే వాడు అన్నం తినేవాడు. అత్త అత్త అని అత్తతోనే ఉండేవాడు. మీనా వాణ్ణి పెంచిన దానికంటే జయనే ఎక్కువగా వాణ్ణి పెంచింది. వాడికి కూడా చాలా సర్ప్రైజ్గా ఉంటుంది కదా. దీనికేనమ్మా నేను ఇన్ని రోజులుగా ఎదురు చూసింది. మావయ్య, దొరికేశాం. మనం దీని గురించి అస్సలు ఆలోచించలేదు. ఏంటి బంగారి? ఆయనకి మా అమ్మ తెలుసు కదా. ఆవిడే అత్త అని తెలిస్తే రవి సార్ ఎలా ఒప్పుకుంటారో అర్థం కావట్లేదే. ఓ అవును కదా. నేను ఆయనకి నిజం చెప్పడానికి ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఏం చేయాలి మావయ్య? ఏదన్నా ఇబ్బంది అయితే? ఉండు బంగారి, ఆలోచిద్దాం. నువ్వు చెప్పేది చూస్తే రవి ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఈ ఫంక్షన్ బాగా జరగదు, అందరికీ తెలిసిపోతుంది, పెద్ద గొడవ అవుతుంది. సరే వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. ఏదైనా ఆలోచిద్దాం.